హాయ్ అండి. సీమాస్ కిచెన్ మ్యాజిక్‌కి స్వాగతం. ఏంటిది ఫిష్ ఫ్రై అనుకుంటున్నారా? కాదండి. ఇది హరా మసాలా ఆమ్లెట్ రోల్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా క్విక్‌గా అయిపోయే రెసిపీ అండ్ సింపుల్‌గా చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందు ఒక ఎంప్టీ బౌల్‌లో చిన్నగా చాప్ చేసిన ఆనియన్స్, చిన్నగా చాప్ చేసిన పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు అండ్ రుచికి తగినంత సాల్ట్, పసుపు అండ్ గరం మసాలా. ఈ గరం మసాలా హోమ్ మేడ్ అనమాట. దెన్ ఇంకొక స్పూన్ మనము ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇలా ఈ మసాలా అంతా మనం హ్యాండ్ తోటి బాగా మిక్స్ చేసుకోవాలి. అందులో ఉన్న పచ్చదనం బయటకు వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. సో దట్ ఆ మిక్చర్ అంతా బాగా కలుస్తుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 4 to 5 ఎగ్స్ని ఈ మసాలాలో మనము యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకున్న ఈ మసాలా అండ్ ఎగ్స్ని ఒక ఫోర్క్ సాయంతో బాగా మిక్స్ చేయాలి. సో దట్ ఆ మసాలా అండ్ ఎగ్స్ కూడా బాగా మిక్స్ అవుతాయి. యాక్చువల్గా ఈ ఆమ్లెట్ మా అమ్మమ్మ వేసేది, చాలా బాగుంటుంది టేస్ట్. మా అమ్మమ్మ రెసిపీ అనమాట ఇది. మా అమ్మమ్మ దగ్గర నేర్చుకుంది, ఇప్పుడు మా మమ్మీ చేస్తుంది. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వేడెక్కిన పెనం పైన కొద్దిగా ఆయిల్ వేసేసి ఈ మిక్చర్ అనేది మనం అందులో వేసుకుందాం. అండ్ ఈ ఆమ్లెట్ అనేది పల్చగా ఉండదు, కొంచెం పఫీగానే ఉండాలి. సో అందుకే ఎక్కువ స్ప్రెడ్ చేయాల్సిన పని లేదు. ఇలా లైట్గా మనము స్ప్రెడ్ చేసేసుకొని ఏదైనా ప్లేట్ ఆర్ మూతతోటి దీన్ని క్లోజ్ చేసేసుకోవాలి ఒక 2 to 3 minutes. దాని తర్వాత వన్ సైడ్ అంతా కాలిపోతుందంటే ఫ్రై అవుతుంది. సో ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేయాలి. దీన్ని చూస్తుంటే ఫ్లిప్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది, కానీ మన మమ్మీ వాళ్ళకి చాలా ఈజీ టాస్క్ ఇది. సో ఒక సైడ్ అంతా బాగా ఫ్రై అయింది. నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఇలా రోల్ చేస్తూ ఫ్రై చేయాలి 4 sides. అంతే అండి, సింపుల్. ఇలా 4 sides రోల్ చేస్తూ ఫ్రై చేసేస్తే మన హరా మసాలా ఆమ్లెట్ రోల్ రెడీ అండి. చూడ్డానికైతే ఏదో ఫిష్ ఫ్రై లాగా ఉంది కదా, కానీ ఆమ్లెట్. దీన్ని వేడివేడి అన్నం అండ్ పప్పుచారు కాంబినేషన్లో తింటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. చపాతీలో కూడా అద్దరిపోతుంది. సో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మాకు కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.